రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఆయన సినిమా ఏది వచ్చినా కూడా ప్రేక్షకులు మాత్రం ఎగబడి మరి థియేటర్కి వెళ్ళి మరి సినిమాని చూస్తూ ఉంటారు. ఆ డైరెక్టర్ ఎవరైనా కావచ్చు, స్టోరీ ఏదైనా కావచ్చు, ప్రభాస్ గారు హీరోనా అంతే, ఇంకా సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే, ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిందే అనే విధంగా ప్రేక్షకులు మాత్రం ఫిక్స్ అయిపోతారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ గారు బాహుబలి సినిమాతోని ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఇప్పుడు ఇండియా మొత్తంలోనే నంబర్ 1 స్థానంలో ఏ హీరో ఉన్నాడంటే ఖచ్చితంగా ప్రభాస్ గారి పేరే వినిపిస్తుంది. అటు బాలీవుడ్లో, కోలీవుడ్లో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నారు. ఈవెన్ మన తెలుగులో కూడా అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, ఈ విధంగా చాలామంది హీరోలు ఉన్నప్పటికీ ఇండియా వైడ్గా ప్రభాస్ గారి పేరే ముందుగా వినిపిస్తుంది. అంటే ఎవరు నంబర్ 1 స్థానంలో ఉన్నారు, ఎవరి సినిమాలు నంబర్ 1 స్థానానికి వెళ్తున్నాయి, అన్ని సినిమాలు కూడా ఏ రకంగా 1000 crores దాటుతున్నాయంటే ఖచ్చితంగా ప్రభాస్ గారి పేరే వినిపిస్తుంది. సో మరి ఆయన నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలు ఏంటంటే చాలా సినిమాలే ఉన్నాయి. కల్కి 2 కావచ్చు, ఫౌజీ కావచ్చు, స్పిరిట్ కావచ్చు, ఈ విధంగా చాలా సినిమాలు ఉన్నాయి. సో అందులో ఏ సినిమా కోసం మీరు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారంటే అందులోనూ అన్ని సినిమాల కోసం మేము వెయిట్ చేస్తున్నాం అనే విధంగా అందరూ కూడా అదే మాట చెప్తారు. ఎందుకంటే ఒక్కొక్క స్టోరీ అనేది ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా అనమాట. సో ఫౌజీ అంటే మన అందరికీ తెలుసు, ఆ పేరులోనే కనిపిస్తుంది ఆర్మీ పర్సన్ అని చెప్పేసి. అండ్ స్పిరిట్ సినిమాలో ఒక రకంగా నార్మల్ పర్సన్గా, ఇంకొక రకంగా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. అండ్ కల్కి 2 అంటే మన అందరికీ తెలిసిందే, కల్కిలో ఆల్రెడీ మనం చూసాం కాబట్టి కల్కి 2లో మరి ఇంకా ఏ రకంగా ఉండబోతుంది అని చెప్పేసి ఆ సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. అంటే ఏ స్టోరీని తీసుకున్నా, ఏ సినిమా చూసుకున్నా కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అన్నమాట. సో మరి ఫౌజీ సినిమా ఇందులోనూ చాలామంది కూడా ఒక ఆర్మీ పర్సన్గా చూడాలనుకుంటున్నారు, ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు ఫౌజీ సినిమా గురించి. మరి ఈ ఫౌజీ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనే దాని గురించి కూడా చాలామంది కూడా తెలియదు అనమాట. అదే రీసెంట్గా ఒక మాట అయితే చాలా హల్చల్ చేస్తూ ఉంది సోషల్ మీడియాలో, సినిమా వర్గాల్లో కూడా. ప్రభాస్ గారి ఫౌజీ సినిమా అనేది December 3కి రిలీజ్ కాబోతుంది అనే విధంగా ఒక మాట అయితే వినిపిస్తుంది. అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అంటే దాని గురించి పర్ఫెక్ట్గా మనం అవును అని చెప్పలేము, కాదు అని కూడా చెప్పలేము. ఎందుకంటే సినిమా వర్గాల్లో ఈ విధంగా ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది, December 3కి ఫౌజీ సినిమా రాబోతుంది అని చెప్పేసి. మరి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా షూటింగ్ అయితే శరవేగంగా సాగుతూ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఒక సందర్భంలో ఒక హింట్ అయితే ఇచ్చారనమాట, ఆల్మోస్ట్ 80% షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ తొందరలోనే రాబోతుంది సినిమా అని చెప్పేసి. సో ఆ విధంగా అన్ని పనులు కూడా పూర్తి చేసుకొని అంటే మొత్తానికి అయితే December 3కి ఫౌజీ సినిమా రాబోతుందని చెప్తున్నారు. అండ్ స్పిరిట్ సినిమా వచ్చేసి March 5కి 2027 రాబోతుంది సినిమా అని చెప్పేసి ఆ సినిమాకి ఆల్రెడీ డేట్ కూడా అనౌన్స్ చేశారు, మన అందరికీ తెలిసిందే. అండ్ దాని నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఏ రకంగా మనం చూస్తూ ఉన్నాము, ఏ రకంగా జనాలు ఆదరిస్తున్నారు అది కూడా మనం చూసాము. అండ్ ఒక్క పోస్టర్ వచ్చిన తర్వాత ఆ పోస్టర్ అనేది ఏ రేంజ్గా వైరల్ అయింది అనేది కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. ప్రభాస్ గారు కావచ్చు, తృప్తి కావచ్చు, అండ్ ఆ చేతిలో మందు సీసా పట్టుకొని, అదేవిధంగా సిగరెట్ పట్టుకొని, ఒళ్ళంతా గాయాలు, కళ్ళ అంటే లాంగ్ హెయిర్. అండ్ ఇక్కడ సందీప్ రెడ్డి వంగ గారి యొక్క మార్క్ అనేది ఆ ఒక పోస్టర్లో అచ్చుగుద్దినట్టు కనిపిస్తుంది అని చెప్పేసి అందరూ కూడా భావించారు. అండ్ సినిమా కోసం అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు స్పిరిట్ సినిమా కోసం. సో అందులోనూ ఫౌజీ సినిమా కావచ్చు, కల్కి కావచ్చు, ఈ విధంగా అన్ని సినిమాల గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే రిలీజ్ డేట్లు ఈ విధంగా ఉన్నాయి. ఫౌజీ సినిమా December 3కి, అదేవిధంగా స్పిరిట్ సినిమా 2027 March 5కి రాబోతున్నాయి.